నమస్తే సార్, ఎలా ఉన్నారు? అంతా బానే అండి. సార్, సింగరకొండలో ఉన్న శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి దేవస్థానం నందు 71వ వార్షిక తిరునాళ్ళ మహోత్సవాలు ఇంత ఘనంగా జరగడం, అందులో మీరు రావడం ఎలా అనిపిస్తుంది సార్? చాలా సంతోషం అండి. ఎందుకంటే జిల్లాలో ఇది సింగరకొండ ఆంజనేయ స్వామి గుడి అనేది ఒక పవిత్రమైన ప్లేస్. ఒక ఎంతో మంది భక్తులతోటి ఎప్పుడూ జరిగేది ఇక్కడ సింగరకొండలో. అలాంటిది ఈరోజు మన చైర్మన్ గారు, ఈఓ గారు, మన వాళ్ళంతా, మన పంతులు గారు, వీళ్ళంతా కూడా ఈరోజు 71 తిరునాళ్ళు జరుగుతుంది రండి అని చెప్తే ఇక్కడికి వచ్చాం. అనేక సార్లు కూడా వచ్చాం. మా కుటుంబానికి కూడా, మా తాతయ్య గారి దగ్గర నుంచి కూడా ఇక్కడ గుడికి సంబంధం కాబట్టి ప్రతి చిన్నదానికి పెద్దదానికి ఇక్కడ అందరికీ మా పెద్ద ఆయన ఉన్నప్పుడు ఇక్కడ గెస్ట్ హౌస్ కూడా ఒకటి వచ్చిన వాళ్ళు ఉంటానికి అని చెప్పి దాన్ని కూడా కట్టించడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఆంజనేయ స్వామి దేవుళ్ళు అందరికీ ఉండాలి, అందరూ ప్రజలు సంతోషంగా ఉండాలనేదే మా ఉద్దేశం. దానికి వచ్చాం. చాలా చక్కగా ఆర్గనైజ్ చేస్తా ఉన్నారు. ఈఓ గారు కూడా ఎప్పటి నుంచి ఆయన డెవలప్మెంట్, అదేవిధంగా టెంపుల్ ఏ విధంగా బాగు చేయాలా, ఏ విధంగా భక్తులకు ఇబ్బంది రాకుండా చూడాలనే మంచి ఈఓ ఇక్కడ ఉన్నాడు. అదేవిధంగా చైర్మన్ గారు కూడా దానికి ఇద్దరు కూడా కలిసి ఈరోజు పూర్తిగా టెంపుల్ డెవలప్ చేస్తున్నారు. దానికి మనస్ఫూర్తిగా వాళ్ళు కూడా అభినందిస్తారు. చిన్నప్పటి నుంచి టెంపుల్ కి వస్తూ ఉన్నారు. చిన్నప్పుడు చూసిన టెంపుల్ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడంతా మార్చేశారు కదండి. పాత టెంపుల్ కి ఇప్పటికి అంతా కూడా రెనోవేట్ చేశారు. ఎందుకంటే ఇంకా బయట గోపురాలు ఇవన్నీ ఉన్నాయి. ఈ రోజు భక్తులు కూడా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా అన్ని కూడా ప్రికాషన్స్ చేయాల్సి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.